ప్రజల సమస్యపై పోరాటం చేస్తానని భారత చైతన్య యువజన పార్టీ యువనేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన బర్ల శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీతారామ కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. తాను ఈ ఎన్నికల్లో భారత చైతన్య యువజన పార్టీ రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆయన తెలిపారు. తమ అధినేత రామచంద్ర యాదవ్ సిద్ధాంతాలు, పేదల సమస్యల పట్ల ఆయన స్పందించే తీరు నచ్చి తాను బీసీవై పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల సమస్యలు ఎంతవరకు చేయాలో అంతవరకు నేను న్యాయం చేస్తానని చెప్పి మీ మీడియా ముఖంగా నేను రానున్న కాలంలో మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ మా గుర్తు సిరుకురేతి గుర్తు అండి. సిరుకురేతి గుర్తుతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల ఆదరణ దక్కి ఈ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని ఈ వేదిక పూర్వకంగా నేను మీ అందరినీ కార్యాచరణ తర్వాత కార్యాచరణ కూడా చెప్పండి. మా పార్టీ విధి విధానాలు రైతులకు మంచి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు బడుగును పడిపోయిన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఏ యొక్క వృత్తులు అంటే మన రజకులకు కానివ్వండి, నై బ్రాహ్మిన్స్ కానివ్వండి, ఇలా శ్వేత వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ వాళ్ళ వృత్తులపై అవగాహన కల్పించి ఇప్పుడు రానున్న కాలం ఈ ప్రజెంట్ జరుగుతున్న రోజుల్లో కూడా వృత్తులు మానేశారు అందరూ కూడా. ఎందుకంటే ఇక్కడ బ్రతికే విధానం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చేతి వృత్తులపైన కూడా మనం దృష్టి పెట్టి రైతులు కూడా మనం మంచి చేయాలని మా రామచంద్ర యాదవ్ గారు ఏదైతే సంకల్పించారో ఆ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రజల్లో తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలపై పోరాటం చేసి వాళ్ళకి మంచి చేకూరేలా నేను సహాయం చేస్తానన్నాను. ఈ డ్రైనేజ్ కంప్లైంట్లు ఒకటి అండి, ఈ కరెంట్ లైన్ ఒకటి చెప్పారు. అదేవిధంగా ఈ పందులు, కుక్కలు ఇవన్నీ కూడా రోడ్లు. ఎందుకంటే వర్షం వస్తుంటే ఒక గంట వర్షం కుదిరితే రోడ్లు మునిగిపోయి గోదావరిమయం అయిపోతుంది మన రామచంద్రపురం. మనం ఎక్కడున్నాం అసలు ఊరి నుంచి వెళ్ళే ప్రతి డ్రైనేజ్ బ్రతికే విధానం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు చేతి వృత్తులపైన కూడా మనం దృష్టి పెట్టి రైతులు కూడా మనం మంచి చేయాలని మా రామచంద్ర యాదవ్ గారు ఏదైతే సంకల్పించారో ఆ యొక్క కార్యక్రమాన్ని నేను ప్రజల్లో తెలుసుకొని వాళ్ళకున్న సమస్యలపై పోరాటం చేసి వాళ్ళకి మంచి చేకూరేలా నేను సహాయం చేస్తానండి అందరికీ కూడా. ఇక్కడ అవి అలా ఉండిపోవడం జరిగింది. డ్రైనేజ్ పాడైపోయి ఖాళీ స్థలంలో వాటర్ పేరిపోయి అక్కడ పందులు చేరి అక్కడ దోమలు, ఈగలు ఎక్కువగా చేరి ప్రజలకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఆ యొక్క అనారోగ్య సమస్యలు రాకుండా ఇప్పుడు రామచంద్రపురం తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, కానీ వైద్యం అందే అవకాశం లేదు. ఏ ఒక్క మేజర్ ప్రాబ్లం వచ్చినా కాకినాడ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు. అటువంటి కార్యక్రమం కాకుండా ఎంత సీరియస్ సమస్య కష్టం వచ్చిన ప్రజలకు పేషెంట్లను ఇక్కడే ఉండి అన్ని రకాల వైద్యాలు కూడా మన రామచంద్రపురం నియోజకవర్గంలో అందే ఏర్పాటు చేస్తామండి. ఈ యొక్క పందులు కానివ్వండి, వీధుల్లో ఉన్న కుక్కలు కానివ్వండి, మున్సిపాలిటీ చేయాలి, ఏమైనా చేయాలంటే మన రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు అడగాలి. దానిపై మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. రానున్న కాలంలో మా పార్టీ భారత చైతన్య యువజన పార్టీ మా గుర్తు సిరుకురేతి గుర్తు అండి. సిరుకురేతి గుర్తుతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల ఆదరణ దక్కి ఈ మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించాలని ఈ వేదిక పూర్వకంగా నేను మీ అందరినీ కార్యాచరణ తర్వాత కార్యాచరణ కూడా చెప్పండి. మా పార్టీ విధి విధానాలు రైతులకు మంచి చేయాలి. బడుగు బలహీన వర్గాలకు అడుగున పడిపోయిన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా బయటకు తీసుకొచ్చి వాళ్ళకి ఏ యొక్క వృత్తులు అంటే మన రజకులకు కానివ్వండి, నై బ్రాహ్మిన్స్ కానివ్వండి, ఇలా శ్వేత వృత్తులు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరికీ వాళ్ళ వృత్తులపై అవగాహన కల్పించి
ఇప్పుడు రానున్న కాలం ఈ తెలంగాణలో మా పార్టీ పోటీ చేసిందండి. అక్కడ మేము ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే మా అధ్యక్షులు పోటీ చేయడం జరిగింది. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మంచి చేయాలని సంకల్పించి మాది గోదావరి జిల్లా అంటే మాకు గోదావరి తాగునీరు రైతులకి నీరు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. గోదావరి జిల్లా నుండి కూడా మాకు రైతులకి నీరు ఇబ్బందులుగా ఉండడం, తాగునీరు ఒక సమస్య పెద్ద సమస్యగా తయారయ్యి ప్రతి ఏరియాలో కూడా రామచంద్రపురం నియోజకవర్గం అంతా కూడా వాటర్ ప్లాంట్లు పెట్టి వాటర్ అమ్ముతున్నారండి. అది పెద్ద సమస్య. ఎందుకంటే మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము మినరల్ వాటర్ని ప్రతి ఇంటింటికి కూడా అందజేసే కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా టిట్కో ఇల్లు ఇచ్చారండి గవర్నమెంట్లో. 2014లో హౌస్లు స్టార్ట్ అయినాయి. 2019 ఎలక్షన్ అయ్యింది, ప్లస్ ఇప్పుడు 2024 కూడా ఎలక్షన్ వచ్చేసింది. కానీ ఇప్పటివరకు కూడా ఇల్లు ఎవరికి ఇవ్వకపోవడం, ఇచ్చిన ఇల్లులకు వెళ్ళే దారి మార్గం రహదారి మార్గం ఏదైతే ఉందో అది కూడా బైపాస్ రోడ్డు ఉందండి. బైపాస్ రోడ్డు ఉండడం వల్ల అక్కడ డంపేడ్ కూడా పక్కనే ఉంది రహదారిలో. ఆ డంపేడ్లో వాళ్ళు ఏమైనా చెత్తని అంటించే కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆ దారి అంతా కూడా పొగ కమ్మేసి దారి చాలా ఇబ్బందిగా తయారవుతుంది. అంటే తెలిసిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, గత వృద్ధులు, స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలు, ఆటోలు కూడా చాలా ఇబ్బంది జరుగుతున్నాయి. అక్కడ యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఆ యొక్క డంపింగ్ యార్డ్ని కూడా ఊరికి దూరంగా మార్చే కార్యక్రమాన్ని అయితే మేము చేపడతాం. ప్రతి వీధిలో కరెంట్ లైన్స్ అంటే ప్రతి ఇంటి మీద కూడా కరెంట్ లైన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా తొలగించి ఊరికి దూరంగా తీసుకెళ్ళి ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా దాన్ని ఆ కార్యక్రమం చేపడతామండి. మేజర్ వెళ్ళే మార్గం లేదు. ఊరిలో సోడవరం పంచాయతీ గ్రామం తీసుకుంటే ఈ కబేళ మేజర్ సమస్య తయారైంది. ఆ యొక్క దుర్వాసనకి పక్కన టెంపుల్ అయి కట్టారు, దాన్ని తొలగించాలని చెప్పేసి అంత కార్యక్రమాలు చేసినా కూడా తొలగించకపోవడం. ఒక దౌర్భాగ్యం ఏంటంటే ఇన్ని రాజకీయ నాయకులు ఇంత మిన్న పార్టీలు మారుతున్నా కబేళ తీయకపోవడం, వాళ్ళకు కూడా అది దాని దగ్గరలో కొంచెం దూరంగా ఊరికి దూరంగా ఎక్కడైనా ఏర్పాటు చేసి వాళ్ళ జీవనోపాధి కూడా పాడకుండా దూరంగా ఊరికి దూరంగా కూడా చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా చేపడతామండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ప్రజలు కోరుకున్నట్టుగా ప్రతి అంశాన్ని కూడా మేము రానున్న కాలంలో మా పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రతి అంశాన్ని కూడా మేము ఏదైతే చెప్పామో అదే చేస్తాం. మా అధ్యక్షుడు కూడా గోడే రామచంద్ర యాదవ్ గారు కూడా ప్రజల కోసమని ఏదో చేద్దామని వచ్చిందంటే ప్రజల కోసం మంచి చేద్దామని వచ్చిన పార్టీ అండి ఇది. మీరందరూ ఆదరిస్తే రానున్న ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము ఏదో వాగ్దానాలు చేస్తామో మేనిఫెస్టో కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. రామచంద్రపురంలో కూడా మా పార్టీ యొక్క ఆఫీస్ను ఈ త్వరలో ఓపెన్ చేసి మీకు అందుబాటులో ఉండేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మేము మా పార్టీ ఆఫీస్ నుంచి చేస్తామండి. ఇక్కడికి వచ్చినటువంటి మిగతా మిత్రులకు, పెద్దలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.